Welcome to Weekend with Madhireddy. As I told you previously, I based on English newspapers only. I explained why I have chosen this already. Now today we are going to recollect what happened in this week. ఈ వారం అంతా ఏం జరిగినాయని ఒకసారి మనం చూసుకుంటే, మన మున్సిపల్ శాఖ మంత్రి వారు ఏమంటున్నారు చూడండి. ఎంక్రోచ్మెంట్స్ ఆన్ వాటర్ బాడీస్ విల్ బి రిమూవ్డ్. Municipal Administration Minister P. Narayana says the government is committed to removing encroachments along water bodies and ready to bring in a legislation if the situation warrants. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసైనా సరే, చట్టం చేసైనా సరే, బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని చెప్పేసి ప్రకటన చేశారండి. ఆక్రమణలు తొలగించాలి అనేటటువంటి దాన్ని వాళ్ళు చిత్తశుద్ధితోటి, సంకల్పంతో కానీ చేస్తే, నిజాయితీతోటి చేస్తే, మొట్టమొదట తొలగించాల్సింది చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి కరకట్ట నివాసాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఆ నివాసంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని నిందలు మోస్తూ ఎందుకు అక్కడే ఉంటున్నారో అర్థం కాదు. మరి ఆ నివాసంలో ఏమన్నా గనులు ఉన్నాయా? ఆ నివాసంలో ఆయన దాచుకున్నటువంటి సంపద ఉందా? మరి అతనికే తెలియాలి. మరి ఒకవైపున బుడమేరు, అది దాని కెపాసిటీ ఎంతండి? 30,000 క్యూసెక్లు, మహా అయితే 50,000 క్యూసెక్లు. దానికి సంబంధించే ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలని మీరు అంటున్నప్పుడు, దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీటిని మోయగలిగేటటువంటి నది గర్భంలోకి ప్రవేశించి కట్టుకున్నటువంటి ఇంటిని కూల్చివేసేటటువంటి ఆలోచన మీకు రాదా నారాయణ గారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దైవాంశ సంభూతుడు కాబట్టి ఆయనకి ఏమైనా ఎగ్జంప్షన్ ఉందా? ఆయన ఏమి చేసినా మంచే, మనం ఏం మాట్లాడకూడదు అనేటటువంటి విధానంతో మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఉంటారు కదా, అదే విధానంలో మీరు కూడా ఉన్నారా? తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశం, హైకోర్ట్ టు స్పెషల్ కోర్ట్ గివ్ జగన్ ఎన్ఓసి ఫర్ 5-year పాస్పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. లాస్ట్ వీక్ లో జరిగినటువంటి అంశాల్లో జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఆఫ్ ద ఏపీ హైకోర్ట్ ఆన్ వెన్స్డే డైరెక్టెడ్ ద స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ రిలేటింగ్ టు ఎలక్టెడ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇన్ విజయవాడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టు obtain passport for a period of 5 years. 5 సంవత్సరాలకి. ఇక్కడ ఆ పచ్చ మీడియా ఎంత యాగి చేసిందో, ఎంత గొడవ చేసిందో, ఎంత నిరర్థకమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి, ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడనటువంటి అక్కసును, విషాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్ళగక్కిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తనకున్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిన తర్వాత సాధారణ పాస్పోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన సిబిఐ కోర్టును సంప్రదిస్తే వారు తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ విజయవాడ కోర్టు 1 సంవత్సరానికి మాత్రమే పాస్పోర్ట్ను అనుమతించడంతో అదెలా కుదురుతుంది? నాకు 5 ఏళ్ళు కావాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మాటికి రెన్యువల్ చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతో ఆయన 5 సంవత్సరాలకు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగితే, దాని మీద విష ప్రచారాన్ని, అక్కసుని, అసత్యాలను, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దొంగని చేస్తూ, ఒక దుర్మార్గుని చేస్తూ రాసినటువంటి కథనాలు,
కక్కినటువంటి విషాన్ని జగుర్చగలిగే విధంగా సాధారణ ప్రజలకి అవన్నీ వింటా ఉంటే ఇంత రోత ఏంటి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆయన కోసం భజన చేసేటటువంటి వాళ్ళు ఆ మీడియా కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి మంచివారు అనుకునేటటువంటి వ్యక్తులు కూడా చాలా దుర్మార్గంగా వాటి మీద మాట్లాడటం జరిగింది. చివరికి చెంపపెట్టులాగా కోర్టు వాళ్ళ మీద చర్యలు ఏది వాళ్ళ మాట్లాడినవన్నీ తప్పు అనేది నిర్ధారిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీగా 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ ఉండే విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం, ఎందుకంటే ఈ వరద పాలిటిక్స్ లోనే ఉన్నాం ఇప్పటిదాకా. Compensation for flood victims will be paid before September 17, says Naidu. And he appointed a committee to select the beneficiaries. అంటే ఆ వరద వల్ల నష్టపోయినటువంటి వాళ్ళలో పరిహారం చెల్లించడం కోసం ఒక లిస్టును తయారు చేసేయడానికి ఒక కమిటీ నిర్ణయించాడు. ఆ కమిటీ మనందరికి తెలిసినటువంటిదే. ఆ కమిటీలో ఎవరుంటారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ. ఇదే ఆ కమిటీ. మనం నిన్నగాక మొన్న చూసాం, ఏదైతే పెదకోరపాడు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు గారు ఆ యొక్క సర్వేలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పొలాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పొలాలు కలిగినటువంటి రైతులను పేర్లను చేర్చట్లేదనే విషయాన్ని తెలుసుకోవడానికి వెళితే ఆయన మీద దాడి చేసి, మీరెవరు, మీరు ఎట్లా వస్తారు ఇక్కడికి అని చెప్పేసి కార్ల అద్దాలు పగలగొట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది మనం చూసాం. అంటే ఇంత సమయం ఎందుకు చూసుకుంటున్నారు అంటే, వరద బాధితులైనటువంటి రైతులకు కావాల్సిన తక్షణ సాయం ఇవ్వటం కాకుండా ఇంత సమయాన్ని తీసుకునే దాంట్లో కేవలము చంద్రబాబు నాయుడు గారి స్వార్థ చింతన ఉంది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రైతులని భయపెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు మాత్రమే ఆ యొక్క నష్టపరిహారాన్ని ఇవ్వాలనేటటువంటి దుర్బుద్ధి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, SC asks West Bengal doctors to resume hospital duty today. ఏదైతే డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ మరి వాళ్ళ స్టిర్ని కొనసాగించడం వల్ల ట్రైనీ డాక్టర్ మరణించిన తర్వాత, మానభంగానికి గురయ్యి హత్య కావించబడిన తర్వాత దాదాపు నెల రోజులుగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమం, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్లు విధుల్లోకి జాయిన్ అవ్వలేదు. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. నిలిచిపోయినటువంటి సందర్భంలో కనీసం 27 మంది రోగులు కూడా ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఒక ప్రాణం కోసం ఇన్ని ప్రాణాలను బలిపెట్టడం సబబు కాదు అన్న రీతిలో సుప్రీంకోర్టు ముందుకొచ్చి వాళ్ళని డ్యూటీస్ లో జాయిన్ అవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దానిని స్వాగతిస్తూ అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏదైతే మన వాళ్ళకి చర్చలకు ఆహ్వానిస్తే వాళ్ళు ఏమన్నారంటే లైవ్ టెలికాస్ట్ కావాలండి. అది ఎంత దుర్మార్గం చూడండి. అక్కడ లైవ్ టెలికాస్ట్ లో ఏదైనా సరే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కానీ వెలుగులోకి వస్తే మరలా అవుట్ రేజ్ అవుతుంది. అటువంటి పరిస్థితులు రాకుండా
ఆవిడ మమతా బెనర్జీ అక్కడ కూర్చొని 2 గంటల పాటు వెయిట్ చేసి మరలా కూడా నేను సిద్ధమే, మీరు ఏ రోజైనా సరే మీరు వస్తే మీతో మాట్లాడటానికి నేను సిద్ధమేనని చెప్తూ అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, కులగణన మీద ఈ సెన్సస్ త్వరగా జరగాలని అన్ని పక్షాలు కూడా పట్టుపడుతున్నటువంటి తరుణంలో ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తా ఉంది. ఈసారి 3వసారి కేంద్రంలోకి అధికారంలోకి రావటం భారతీయ జనతా పార్టీ కష్టమైనటువంటి వాతావరణం నెలకొన్న తర్వాత ఏకంగా ఎన్నికల కమిషన్నే తన ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుంది. సుప్రీంకోర్టు జడ్జిలతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఏర్పాట్లు చేసుకుంది. తనకు నచ్చని వాళ్ళని రాజీనామాలు చేపించింది, నచ్చిన వాళ్ళ చేత మరి నచ్చిన వాళ్ళని సీట్లలో కూర్చోబెట్టింది. తన ఇష్టం వచ్చిన ప్రక్రియగా ఎన్నికలంటే ఒక ప్రహాసనం లాగా ఎన్నికలు జరుపుకుంది. మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ కులగణన గురించి ప్రశ్నిస్తారని చెప్పేసి గవర్నమెంట్ డిజాల్వ్స్ ప్యానల్ ఆన్ స్టాటిస్టిక్స్ సర్వేస్ అమిడ్ డిలేడ్ సెన్సెస్. ఇక్కడ దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారే, ఇప్పటి వరకు ఉన్నటువంటి చైర్మన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఐ హ్యావ్ నో ఐడియా ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఐ గాట్ అన్ ఈమెయిల్ దట్ ద కమిటీ హ్యాడ్ బీన్ డిస్బాండెడ్. ఇక్కడ ప్రణబ్ సేన్ అనే ఆయన చెప్పాడు, మాకు ఏం జరిగిందో తెలియదు, దీన్ని రద్దు చేస్తున్నట్టుగా చెప్పారు. అంటే కులగణన జరగటం కానీ, ప్రతిపక్షాల డిమాండ్ను మన్నించటం కానీ, అలాంటి ఆలోచనలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి లేవు అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం, Supreme Court pulls up CBI and granted bail to Kejriwal. ఇక్కడ కేజ్రీవాల్ కు బెయిల్ రావడం జరిగింది. కేజ్రీవాల్ కి బెయిల్ రావడం జరిగితే ఆ బెయిల్లో కూడా ఒక కండిషన్ ఇచ్చారు. సీఎంఓ ఆఫీసులో కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవచ్చు, కానీ లెఫ్టినెంట్ గవర్నర్కి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మీరు ఏ సంతకం చేయాలన్నా సరే దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉండాలి. మీకు బెయిల్ మాత్రమే ఇస్తున్నాము, పాలనా పగ్గాలు పూర్తిగా అప్పజెప్పటం లేదు అని చెప్పేసి అటు భారతీయ జనతా పార్టీకి కోపం రాకుండా ఇచ్చినటువంటి బెయిల్ లాగా ఉంది. ఏది ఏమైనా సరే ఆ బెయిల్ పొందిన తర్వాత అతను ఒక మరి ఊరేగింపుగా రావటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఆయన ఏమి సాధించాడని వచ్చాడు ఊరేగింపుగా. జైలులో ఉండగా ఎన్నికలు జరిగితే 7 పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది కదా, నువ్వు జైల్లో ఉన్నగా దాన్ని ప్రజలేం పరిగణించట్లేదు కదా, పట్టించుకోవట్లేదు కదా, నువ్వెందుకు ఊరేగింపుగా వచ్చావంటూ ఎదురుదాడికి దిగింది భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ జైలు అనేది ఒక ఎగ్జంప్షన్ మాత్రమే, బెయిల్ అనేది కంపల్సరీగా ఎప్పటికైనా సరే ఇవ్వాల్సిందని అన్నటువంటి సత్యం వాళ్ళకి తెలుసో మరి తెలియదో, తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నారు, చూడాలి. అట్లాగే ఫార్మర్ ఎంపీ అరెస్టెడ్ ఇన్ టీడీపీ ఆఫీస్ అటాక్ కేస్. నందిగం సురేష్ గారు, ఈయనని అన్యాయంగా అక్రమంగా ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఇది
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడి చేశారన్నటువంటి కారణంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అరెస్ట్ చేసిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ ముద్దాయిలు కాకుండా ప్రేరేపించారనేటటువంటి దాంతో రాజకీయ కారణాలతోటి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వేధిస్తున్న సంఘటన కూడా చూశాం. మరి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇదే కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి గారు, అవినాష్ గారు, అదేవిధంగా తలసిల రఘురాం గారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు వారు వాళ్ళకి బెయిల్ మంజూరు చేయటం కూడా మనం చూసాం. అంటే ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది, న్యాయం ఇంకా బ్రతికే ఉంది. వెండెట్టా పాలిటిక్స్ అనేవి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలు అనేవి ప్రజా హక్కులను కాపాడేందుకు నిలబడి ఉన్నాయనే దానికి ఈ బెయిల్ను మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ గా వాళ్ళకి బెయిల్ రావడంతో నందిగం సురేష్ గారు కూడా వెంటనే విడుదల కావచ్చు, విడుదల అవుతారని కూడా ఆశిద్దాం. తర్వాత రాహుల్ యుఎస్ స్పీచ్ ట్రిగ్గర్స్ ఏ స్టార్మ్, బీజేపీ కాల్స్ ఇట్ ఏ డేంజరస్ నెరేటివ్. ఇదండి విచిత్రమైనటువంటి వార్త. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారిని తీవ్రవాదులు అనేటటువంటి పదం ఉపయోగించారు విదేశంలోకి వెళ్ళి. అంటే హిందువుల యొక్క గౌరవాన్ని దెబ్బతీశారు, హిందువులందరినీ కూడా తీవ్రవాదులు అనే మాట అన్నారు అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏది హిందువుల సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. వీళ్ళకి ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా కానీ అనేక సార్లు వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినాయి. ఏది హిందుత్వం విషయంలో మరి హిందుత్వం పేరుతోటి ఓట్లు దండుకోవాలనేటటువంటి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సబబు కాదు అనేది అయోధ్యలో ఓడిపోవడంతో మరి గుణపాఠం లాగా రావాలి భారతీయ జనతా పార్టీకి. మరి భారతీయ జనతా పార్టీకి అలాంటి గుణపాఠం ఏమి వచ్చినట్టుగా లేదు. ఇంకా హిందుత్వాన్ని పట్టుకొని వేలాడబడతా ఉంది. దీంతో వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ పే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. ఖచ్చితంగా జరగబోయేటటువంటి ఎన్నికల్లో అటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు కావచ్చు, లేకపోతే 2029లో జరిగేటటువంటి జనరల్ ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బోల్తా పడి తీరుతుంది అనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇక ప్రధానంగా ఈయన కొల్లు రవీంద్ర గారు, ఆశ్చర్యం వేస్తున్న న్యూస్ చదువుతుంటేనే, ఆ బోట్ ఓనర్స్ ని ఉషాద్రి గారిని కోమటి రామ్మోహన్ రావు గారిని అరెస్ట్ చేశారంట. పేపరు ఎక్కడో పెట్టాను, కనపడలేదు అది. ఆ న్యూస్ చదువుదామంటే సరే, ఇప్పుడు నేను చదివాను కాబట్టి దాన్ని చదివి వినిపించకుండా సారాంశాన్ని మీకు చెప్తున్నాను. బోటు ఓనర్లను అరెస్ట్ చేశారంట. బోటు ఓనర్లలో ఉషాద్రి గారు ఒకప్పుడు టీడీపీ అంట, ఒకప్పుడు వైసీపీ అంట. అదేవిధంగా కోమటి రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాడైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి తలసిల రఘురాం గారికి బంధువు అంట. దాని మీద జలవనరుల శాఖ వాళ్ళు కేసు పెట్టారంట. ఆ బోట్లు అక్కడికి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనే దాని మీద విచారణ జరుగుతా ఉంది.
వాళ్ళు ఇంతకన్నా బురద రాజకీయం ఏమైనా ఉంటుందండి? బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని కూల్చివేస్తాయనేటటువంటి వార్తను హైలైట్ చేసి వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ఇప్పుడు 40-50 లక్షల ఖరీదు చేస్తుంది ఒక్కొక్క బోట్. వాళ్ళు ఏదో మనకు ఒక సామెత ఉంది, ఇల్లు గాలి ఒకరు ఏడుస్తుంటే ఇంకోటి ఏదో కాలి ఇంకొకటి ఏడుస్తున్నా. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవటానికి నుప్పెక్కడ దొరికిద్దని ఇంకొకడు అడిగాడు అన్నట్టుగా ఉంది. వీళ్ళది ఎలా ఉంది, వరద బాధితులు ఈ రకంగా బాధపడతా ఉంటే బోటు యజమానికి తనకు సంబంధించినటువంటి 40-50 లక్షల రూపాయల బోటుకి ఏమేమి డ్యామేజ్లు అయినాయి అని చెప్పేసి అతను ఏడుస్తా ఉంటే వాళ్ళ మీదే కేసులండి. వీళ్ళంట బ్యారేజీని కూల్చేయటానికి వెళ్ళారండి. అంటే చేతగాని తమ చేతగానితనాన్ని 30వ తేదీ 31వ తేదీ భారీ వర్షాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేయకుండా 11 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ దగ్గర స్టోరేజ్ అయ్యేంత వరకు కూడా గుడ్డిగాడిదల పళ్ళు దొమ్ముతున్నటువంటి ఈ యొక్క అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం కూడా తమ తప్పిదాన్ని నుంచి తప్పించుకోవటం కోసం ఈ బోటు రాజకీయాన్ని సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తీసుకురావటం అనేది ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలిస్తే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం.